ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 73తమః సర్గః. సుమనోభిశ్చితాంస్తత్ర తిలకాన్నక్తమాలకాన్ ఉత్పలాని చ ఫుల్లాని పంకజాని చ రాఘవ. కబంధుడు రామచంద్రుడితో వచ్చి మాట్లాడుతూ, ఎవరి వలన రామచంద్రుడికి సీతాదేవి యొక్క జాడ తెలుస్తుందనే విషయాన్ని చెప్పి, ఆ సుగ్రీవుని యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పి, మరి ఆ సుగ్రీవుడు ఎక్కడ ఉంటాడు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కబంధుడు ఉన్నటువంటి వనము నుండి పశ్చిమ దిశగా వనములను అలాగే పర్వతములను దాటి మునుముందుకు సాగితే పంపా సరోవరం వస్తుంది అని, మరి ఆ పంపా సరోవరం ఎంత గొప్పగా ఉంటుందనే విషయాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పంపా సరోవరం దగ్గరే శబరి ఆశ్రమం ఉన్నది. అలాగే పంపా సరోవరానికి సమీపంలోనే ఋష్యముఖ పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీదే సుగ్రీవుడు నివసిస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ పంపా సరోవరం యొక్క విశేషాలను తెలియచేస్తూ ఉన్నాడు. మనకు కావ్యాల్లో కూడా, కాదంబరి గద్యం మొదలైన కావ్యాల్లో కూడా పంపా సరోవరాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు. అక్కడ చెబుతున్నారు, రామచంద్ర, ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి వృక్షములు ఎంతో గొప్పగా ఉంటాయి. ఇంతకుముందు కూడా చెప్పాడు, అక్కడ ఉండే జలచరములు అలాగే అక్కడ ఉండేటటువంటి పక్షులు కూడా చాలా విశేషమైనటువంటివి అనే విషయాన్ని చెప్పి, ఇంకా అక్కడ వృక్షముల గురించి చెబుతూ, సుమనోభిః చితాం తిలకాన్, పుష్పముల చేత పూర్తిగా సాంద్రముగా దట్టముగా చిక్కగా ఉన్నటువంటి ఆ చెట్లు, అంటే ఆకులు కనిపించకుండా చెట్టంతా కూడా పుష్పములే కనిపిస్తూ చాలా మనోహరంగా ఉన్నటువంటి ఆ చెట్లు, అవి కూడా తిలక వృక్షములు అని చెప్పి అంటున్నారు. నక్తమాలకాన్, చిరిబిల్వ వృక్షములు అని చెప్పి అవి కూడా ఎంతో గొప్పగా కానుక చెట్లు అని అంటారు. అవి కూడా చక్కటి పుష్పములను ఇస్తూ, ఫుల్లాని ఉత్పలాని చ పంకజాని, ఆ పంపా సరోవరంలో వికసించినటువంటి పద్మములు, వికసించినటువంటి కలువలు, అంటే రాత్రిపూట కలువలు వికసిస్తాయి, పగటిపూట పద్మములు వికసిస్తాయి. అది పద్మ సరోవరంగాను కలువలకు నిలయముగాను ఇలా ఉన్నది. అందువలన రాత్రి చూసినా పగలు చూసినా సరే వికసించినటువంటి పుష్పములతోటి ఆ సరోవరం ఎంతో గొప్పగా సుగంధభరితంగా ఆహ్లాదకరంగా మనోహరంగా ఉంటుందన్నమాట. అటువంటి ఆ పంపా సరోవరం యొక్క సౌందర్యమును, అక్కడ ఉన్న ప్రకృతి శోభతోటి నీవు నీ సీతాభియోగ దుఃఖాన్ని మరచిపోయి కొంత సాంత్వన పడతావు, ఊరట చెందుతావు రామచంద్ర అని అంటూ, నతాని కశ్చిన్మాల్యాని తత్రారోపయితా నరః నచ వై మ్లానతాం యాంతి నచ శీర్యంతి రాఘవ. మరి ఆ వనంలో ఉన్నటువంటి విస్తారాన్ని, ఆ వృక్షముల మీద ఉండే మాలలు, సహజంగా అయితే పుష్పములు ఫలములు ఉండడం అనేది సహజమే, కానీ పుష్పమాలికలు ఉండడం అనేది విశేషం కదా. మరి అక్కడ ఆ వృక్షముల మీద పుష్పమాలికల వలె ఉంటాయట. ఏమిటా పుష్పమాలికలు, ఏంటి, ఎందుకలా విశేషంగా వచ్చాయి అని అంటే చెబుతున్నాడు, తత్ర తాని మాల్యాని కశ్చిత్ నరః నారోపయిత. అక్కడ వచ్చేటటువంటి పుష్పములను, అక్కడ ఉండేటటువంటి మాలలను కూడా ఏ నరుడు ధరించడు. అలాగా
అదేవిధంగా అవి ఏనాటికి కూడా ఎండిపోకుండా వాడిపోకుండా అలా నిత్యము నవీనంగా చాలా తాజాగా అలా ఉంటాయి అని అంటూ తాని మ్లానతాం నచవైయాంతి. ఆ పుష్పములు, ఆ పుష్పమాలికలు, చెట్ల మీద ఉన్న పుష్పమాలికలు ఏనాటికి కూడా అవి వాడిపోవు, అలాగ నిత్యము కూడా చాలా గొప్పగా గోచరిస్తూ ఉంటాయి. ఇంకా చెబుతున్నాడు నచ శీర్యంతి. పోనీ వాడిపోకపోతే మాత్రం గాలికి రాలిపోవచ్చును కదా, లేకపోతే ముక్కలవ్వచ్చును కదా అని అంటే అలా కూడా అవి జీర్ణమైపోవటం కానీ, రాలిపోవటం కానీ, రెక్కలు వాడిపోవటం కానీ, విరిగిపోవటం కానీ అలా కాకుండా అప్పుడే పూసినటువంటి పువ్వుల వలె అక్కడ చెట్ల మీద ఉన్నటువంటి మాలలు, పుష్పములు కూడా ఎప్పుడూ నిత్య నవీనంగా గోచరిస్తూ ఉంటాయట. ఎందుకని అలా గోచరిస్తూ ఉంటాయి? వాటికి కారణం ఏమిటి? పైగా మాలల రూపంలో చెట్ల కొమ్మల మీద పుష్పములు ఉండటంలో విశేషం ఏమిటి అని అంటే మతంగ శిష్యాస్తత్రాసన్ వృషయస్సు సమాహితాః తేషాం భారాభితప్తానాం వన్యమాహరతాం గురోః. చెబుతున్నాడు ఆ పుష్పములు అంత గొప్పగా ఉండడానికి, మాలల్లా ఉండడానికి కారణం చెబుతూ రామచంద్ర, మతంగుడు అనే మహర్షి ఉన్నారు, మతంగ మహర్షి. వారి యొక్క శిష్యులు ఎంతో గొప్పవాళ్ళు. మతంగ మహర్షి కూడా తన తపశ్శక్తితోటి మరి ఆ బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని మరి అలా ఉత్తమ లోకాలకి వెళ్ళినటువంటి వాడు, అంతటి గొప్పవాడు. ఏ విధంగా అయితే శరభంగ మహర్షి మొదలైనటువంటి వారందరూ కూడా వారిని తీసుకువెళ్ళడానికి ఇంద్రుడే వచ్చి తీసుకువెళ్ళాడో, అలా మతంగ మహర్షి కూడా ఆయనను సాక్షాత్తు దేవతలే వచ్చి అలా స్వర్గానికి, ఉత్తమ లోకాలకు తీసుకువెళ్ళారనమాట. అంత గొప్ప తపస్సంపన్నుడు మతంగ మహర్షి. ఆ మతంగ మహర్షి యొక్క పంపా తీరంలో సుసమాహితాః, సమాధి నిష్ఠ కలిగినటువంటి వాళ్ళు, శ్రద్ధగా తపస్సులు చేసేటటువంటి వారైనా, అంటే ఏమాత్రము కూడా ఏకాగ్రత లోపించకుండా తమ ధ్యేయము, తమ లక్ష్యమయందే దృష్టి ఉంచి పరమాత్మయందు బుద్ధిని, మనస్సును నిలిపి తపస్సు చేసేటటువంటి గొప్ప సాధన పరులు, గొప్ప యోగులు అన్నమాట. ఆ ఋషులు ఉన్నారు ఇక్కడ. ఎవరు? మతంగ మహర్షి యొక్క శిష్యులు, ఋషులు ఉన్నారు. గురోహో వన్యం భారాభితప్తాం తేషాం. మరి గురువుగారికి ఆ మతంగ మహర్షి ఉన్నప్పుడు ఆయన చేసేటటువంటి నిత్య కర్మానుష్ఠానానికి కావలసిన సమిధలను, పుష్పములను వారు తీసుకువచ్చే సమయంలో ఆ శ్రమకు, ఆ సమిధలవి తీసుకువచ్చే శ్రమకి వాళ్ళ శరీరం నుండి రాలిబడినటువంటి చెమట బిందువులు పుష్పముల రూపంలో, పుష్పమాలికల రూపంలో అవి చెట్ల మీద చేరాయట. అంటే వాళ్ళ చెమట అనేది కూడా, అంటే తపశ్శక్తి కలిగినటువంటి వారి యొక్క ఆ శరీరము నుండి వచ్చేటటువంటి చెమట కూడా ఎంతో శక్తివంతంగాను, కాంతివంతంగాను ఉంటుంది కదా. అందుకనే ఆ చెమట భూమి మీద పడేటప్పటికీ ఇంతలో వాయుదేవుడు ఆ నీటి బిందువులను పుష్పములుగా మార్చి, పుష్పమాలికలుగా చేసి చెట్ల మీద ఉండే విధంగా చేశాడు. ఆ విధంగా గాలి వీచిందనమాట. అంటే గురువుగారి కోసం ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులు శ్రమపడి ఆ చెమటోడ్చినప్పుడు ఆ చెమటలను పుష్పములుగా మార్చి, పుష్పమాలికలుగా మార్చి వృక్షముల మీద ఉంచాడు వాయుదేవుడు తన ప్రభావంతో. అందువలననే ఆ చెట్ల మీద ఉన్నటువంటి పుష్పములు వాడిపోవు, ఆ మాలలు అలాగే ఉంటాయి అని అంటూ ఏ ప్రపేతుర్మహీం తూర్ణం శరీరాత్ స్వేద బిందవః తాని జాతాని మాల్యాని మునీనాం తపసా తదా స్వేదబిందు సముద్ధాని నవినశ్యంతి రాఘవ. శరీరాత్, వారి శరీరం నుండి ఏ స్వేద బిందువులైతే, చెమట బిందువులైతే అలా రాలిపడ్డాయో భూమి మీద, తదా మునీనాం తపసా తపః మాల్యాన్ని స్వేదబిందు సముద్ధాని అని అంటూ వాయుదేవుని యొక్క ప్రేరణతోటి ఆ స్వేద బిందువులే పుష్పములుగా, పుష్పమాలికలుగా మారి ఆ చెట్ల మీద వేళ్లాడుతూ ఉన్నాయి. వారి యొక్క తపశ్శక్తి వల్ల ఆ పుష్పమాలికలు ఏనాడు వాడిపోవు, జీర్ణమైపోవు. అంతేకాదు తేషామద్యాపి తత్రైవ దృశ్యతే పరిచారిణి శ్రమణీ శబరీ నామ కాకుత్సచిరజీవిని. కకుత్సవంశీయుడమైనటువంటి ఓ రామచంద్ర, ఆ మతంగ మహర్షి శిష్యులను సేవిస్తూ ఉండేటటువంటి శబరి అనే ఒకానొక సన్యాసిని, వృద్ధురాలు,
ఆమె అక్కడే ఉన్నది అని చెబుతూ తేషాం పరిచారిణి, మతంగ మహర్షి యొక్క శిష్యులకు పరిచారికగా వారి యొక్క సేవకురాలిగా ఉండే చిరజీవిని, చాలా కాలము జీవించినటువంటిది, దీర్ఘాయువుగా ప్రసిద్ధి చెందినటువంటిది అయిన శ్రమణి, ఒక సన్యాసిని అద్యాపి తత్రైవ దృశ్యతే, ఇప్పటికీ కూడా ఆ మతంగ మహర్షి యొక్క శిష్యుల ఆశ్రమం దగ్గర ఇప్పటికీ ఆ వారిని సేవిస్తూ ఆ శబరి ఉంటూనే ఉన్నది, దీర్ఘాయుష్తోటి ఆమె ఇంకా జీవిస్తూనే ఉన్నది అని అన్నాడు. మరి ఆమె విశేషం ఏమిటి అంటే, త్వాంతు ధర్మే స్థితా నిత్యం సర్వభూత నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి. మతంగ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ మునులు, మతంగ మహర్షి వారు మరి ఉత్తమ లోకాలకి వెళ్ళేటటువంటి సందర్భంలో శబరితో చెబుతారు, శబరి నీవు ఇక్కడే ఉండి వేచి ఉండి రామచంద్రమూర్తి ఈ ప్రాంతానికి వస్తాడు, అప్పుడు రాముణ్ణి సేవించిన తర్వాత నీకు మోక్షం అనేది కలుగుతుంది అని చెప్పి మతంగ మహర్షి మొదలైన వారు తెలియజేశారు. అందుకనే అప్పటి నుంచి రాముడి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఆ పంపా సరోవర తీరంలో ఆశ్రమంలో శబరి ఆ మతంగ మహర్షి యొక్క శిష్యులను సేవిస్తూ ఆ విధంగా అక్కడే ఉన్నదనమాట. అందుకనే రామ నిత్యం ధర్మే స్థిత, ఎల్లప్పుడూ కూడా ధర్మము యందే మనస్సు లగ్నం చేసినటువంటిది, ధర్మమును పాటించడమే తన కర్తవ్యంగా కలిగినటువంటిదైన శబరి సర్వభూత నమస్కృతం దేవోపమం, సమస్తమైనటువంటి ప్రాణులకి కూడా నమస్కరింపదగినటువంటి వాడివి. అంటే రాముడిని ఎవరు చూసినా, ఏ ప్రాణి చూసినా సరే నమస్కరిస్తారు. అంతటి దివ్యమంగళ విగ్రహుడు, అంతటి సాత్వికమైనటువంటి స్వరూపం కలిగిన వాడు. అలాగా సమస్తమైనటువంటి ప్రాణుల చేత సేవించబడే, నమస్కరించబడే దివ్యమైనటువంటి సాత్వికమైనటువంటి దేహం కలిగిన ఓ రామచంద్ర, అంతేకాదు నీవు దేవోపమం, దేవతలతో సమానమైనటువంటి రూపంతో వెలుగొందుతూ ఉండే నిన్ను దృష్ట్వా, ఆ శబరి చూచి స్వర్గలోకం గమిష్యతి, స్వర్గానికి వెళుతుంది. కావున నీవు ఆ పంపా సరోవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత మతంగ మహర్షి శిష్యులు ఉండేటటువంటి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి శబరికి దర్శనమివ్వాలి అని ఇక్కడ కబంధుడు రామచంద్రమూర్తికి తెలియజేస్తున్నాడు. తతస్తద్రామ పంపాయా తీరమాశ్రిత్య పశ్చిమం ఆశ్రమస్థానమతులం గుహ్యం కాకుత్స్థపస్యసి. ఇక పంపా సరోవరాన్ని వర్ణించిన తర్వాత అక్కడ శబరి ఉంటుందనే విషయాన్ని చెప్పి, ఇంకా ఆశ్రమం గురించి, పంపా సరోవరం దగ్గర ఆశ్రమం ఏ వైపున ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కకుత్స్థ వంశానికి చెందినటువంటి ఓ రామచంద్ర, తతః పంపాయా పశ్చిమం తీరం, పంపా సరోవరానికి పశ్చిమ తీరంలో, పడమటి తీరం వైపున అతులం గుహ్యం తత్ ఆశ్రమస్థానం పశ్యసి, చాలా తపశ్శక్తితోటి వెలుగొందుతూ చూడటానికి ఎంతో గొప్పగా కనిపించేటటువంటిది, దర్శనీయమైనటువంటిది. అంటే కొన్ని ప్రాంతములను దర్శిస్తే చాలు మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా సమసిపోయి మనకు మానసికమైనటువంటి ధైర్యము, అదేవిధంగా పుణ్యప్రదమైనటువంటి ఆ జన్మలు కూడా కలుగుతాయి అని చెప్పి, అలాగే మన పాపములు ఎప్పుడైతే తొలగిపోయాయో అప్పుడు మనం పుణ్యఫలాలను మనం పొందగలుగుతాము. అందుకనే కదా రామచంద్రమూర్తిని దర్శించిన తర్వాత శబరి తమ పుణ్యఫలాలను పూర్తిగా పొంది ఆమె స్వర్గానికి వెళుతుంది అని చెబుతున్నారు. అలాగే ఇక్కడ అతులం గుహ్యం తదాశ్రమం పశ్యసి, రహస్యంగా ఉండేటటువంటిది, అలాగే ఎంతో కాంతితోటి వెలుగొందేటటువంటిది, సాటి లేనటువంటిది అయిన, తపశ్శక్తితో కూడినటువంటిది అయిన ఆ శబరి యొక్క ఆశ్రమాన్ని నీవు చూడగలుగుతావు. నత్రాక్రమితుం నాగాః శక్నువంతి తమాశ్రమం వివిధాస్తత్ర వై నాగా వనే తస్మిన్శ్చ పర్వతే ఋషేస్తస్య మతంగస్య విధానాత్తచ్చ కాననం. సరే, అడవిలో ఉంటున్నది, అడవిలో ఆశ్రమంలో శబరి నివాసం ఉంటున్నది. మరి అనేకమైనటువంటి జంతువుల యొక్క బెడద ఉంటుంది కదా. పోనీ ఏనుగులు, ఇవి క్రూర జంతువులు, హింసించినా హింసించకపోయినా ఈ ఏనుగులు మొదలైనటువంటి, పైగా అక్కడ
ఏనుగులకు చాలా ప్రసిద్ధమైనటువంటిది ఆ ప్రాంతం. అనేక రకాలైనటువంటి ఏనుగులకు నిలయమైనటువంటిది ఆ పంపా సరోవరం, పంపా సరోవర ప్రాంతం. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు మరి శబరి ఆశ్రమాన్ని ఏమి చెయ్యవా అని అంటే, తత్ర తస్మిన్ వనే పర్వతేచ, పంపా సరోవరానికి తీరంలో ఉన్నటువంటి అడవిలో కానీ, అక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఆ ఋష్యముఖ పర్వతం మొదలైన పర్వతాల మీద కానీ వివిధాహ నాగాహ, అనేక రకాలైనటువంటి ఏనుగులు జీవిస్తూ ఉన్నాయి. తత్ర నాగాహ తమ ఆశ్రమం ఆక్రమితుం నశక్నువంతి, కానీ ఏ ఏనుగు కూడా అక్కడ ఉన్నటువంటి శబరి ఆశ్రమాన్ని ఆక్రమించడానికి కానీ, ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వాటిని పాడు చేయటం కానీ, ఆక్రమించడానికి దాడి చేయటం కానీ ఇటువంటివేవి కూడా చెయ్యలేవు. ఎందుకని అంటే నా శక్నువంతి, ఎందుకంటే కారణం చెబుతున్నాడు. తస్య మతంగస్య ఋషే తత్కారణం. అసలు ఆ వనమంతా కూడా మతంగ మహర్షి అనుగ్రహంతో ఆ వనమంతా కూడా ఏర్పడింది. మతంగ వనం అది. కావున ఆ వనంలో క్రూరమైన జంతువులు సాధారణమైనటువంటి జంతువుల్ని హింసించడం కానీ, ఏనుగులు మొదలైనటువంటివి ఈ ఆశ్రమవాసులైనటువంటి ఋషులను కానీ, లేకపోతే శబరి ఆశ్రమాన్ని కానీ వీటిని పాడు చేయటం కానీ, ఆక్రమించడం, దాడి చేయటం కానీ ఏమీ చెయ్యవు. ఎందుకు అంటే మతంగ మహర్షి యొక్క అనుజ్ఞ వలన, ఆయన యొక్క అనుగ్రహంతో ఈ జంతువుల యొక్క బెడద, జంతువుల వలన బాధ అనేది అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికీ లేదు. అందుకనే ఏ ఏనుగులు కూడా ఆ శబరి యొక్క ఆశ్రమాన్ని కానీ, అక్కడ ఉన్నటువంటి మహర్షులను కానీ ఇబ్బంది పెట్టడం జరగదు. అదే చెబుతున్నాడు. మతంగస్య ఋషేహ విధానాత్, మతంగ మహర్షి వలనే ఆ వనం సస్యశ్యామలంగాను, జంతువులకు ఆ ప్రాణులన్నిటికీ కూడా అనుకూలంగా ఉండడం వలన ఏ మహర్షిని, ఏ ఆశ్రమాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఏనుగులు కూడా ఏమీ అవి పీడించటం లేదు అని అంటూ, తస్మిన్నందన సంకాశే దేవారణ్యోపమే వనే నానావిహగ సంకీర్ణే రంస్యసే రామ నిర్వృత. అంతేకాదు రామచంద్ర, అటువంటి సస్యశ్యామలమైన పుష్పములతో ఫలములతో కూడినటువంటి అనుకూలమైనటువంటి వాతావరణము, మనోహరమైనటువంటి ఆ ప్రకృతి సౌందర్య శోభ, శబరి నీ కోసం ఎదురు చూడటము, ఆమె యొక్క సేవలు, వీటన్నిటితోటి కూడా నందన సంకాశే దేవారణ్యోపమే, నందనవనంతో సమానమైనటువంటిది, ఆ విధంగా ప్రకాశించేది. అంతేకాదు కుబేరుని యొక్క చైత్ర రథము వలె సర్వకాలీనమైనటువంటి, సార్వకాలికమైనటువంటి పుష్పములను ఫలములను కూడా, అన్ని ఋతువులలో దొరికే పుష్పములను ఫలములను కూడా అందించేటటువంటిదైన ఆ మతంగ వనం, పైగా నానా విహగ సంకీర్ణే, అనేకమైనటువంటి పక్షులకు నిలయమైనటువంటిదైన తస్మిన్ వనే, ఆ మతంగ వనంలో నిర్వృత, నీవు నీ బాధలన్నీ కూడా మరచిపోయి, సీతావియోగ దుఃఖం అనేది కొంత తగ్గి, సాంత్వనపడి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది. రంస్యసే, చక్కగా ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర నీవు విహరించగలవు, సంతోషంగా ఉండగలవు అని అంటూ, మరి పంపా సరోవరం దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గాన్ని కబంధుడు రామచంద్రమూర్తికి పంపా సరోవరం యొక్క విశేషములు, ఆ పంపా సరోవర తీరంలో మతంగ మహర్షి, మతంగ వనం యొక్క విశేషములు, అక్కడ ఉన్నటువంటి శబరి యొక్క ఆశ్రమం విశేషాలు, శబరి రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసం వేచి ఉన్నదనే విషయాన్ని తెలియజేసి, ఇక ఇప్పుడు ఋష్యమూక పర్వతానికి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఋష్యమూకశ్చ పంపాయా పురస్తాత్ పుష్పితద్రుమః సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షితః ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః. మరి అక్కడి నుంచి చెబుతున్నాడు, పురస్తాత్ పుష్పితద్రుమః, పంపాయా పురస్తాత్ పుష్పితద్రుమః, ఆ పంపాతర సరోవరం యొక్క ఎదురుగానే, ఆ పంపా సరోవరం దగ్గర నుంచి చాలా దగ్గరగా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఒకానొక ఎత్తైనటువంటి పర్వతము. ఆ పర్వతం మీద పుష్పించినటువంటి, ఫలించినటువంటి అనేకమైన వృక్షములు,
వీటితో కూడినటువంటిదైన పుష్పిత ద్రుమ సుదుఃఖారోహణ, చాలా ఎత్తుగా ఉండేటటువంటిది ఆ ఋష్యమూక పర్వతం. ఇక్కడ ఋష్యమూకం యొక్క అర్థం చెబుతూ, ఋష్యాహ అంటే మృగములు, మూకాహ మౌనంగా ఉంటాయట. ఋష్యాహ మూకాహ యస్మిన్, ఏ ప్రదేశము యందు అయితే, ఏ పర్వతము యందు అయితే జంతువులన్నీ కూడా మౌనంగా ఉంటాయో దానినే ఋష్యమూక పర్వతం అని అన్నారు. ఎందుకండి మౌనంగా ఉండడము అని అంటే, అక్కడ అనేక మంది మహర్షులు తపస్సులు చేస్తూ ఉంటారు. కావున వారి యొక్క తపస్సుకు ఏమాత్రము భంగం కలగకుండా మరి అక్కడ ఉండే ఆ మృగములు కూడా ఎంతో సంస్కారవంతంగాను అలాగే మౌనంగాను ఉంటూ తమ పని తాము చేసుకుంటూ మహర్షులు తపస్సు చేసుకోవడానికి సహకరిస్తూ ఉంటాయి. అంత గొప్పదైనటువంటిది ఋష్యమూక పర్వతము. మరి అటువంటి ఋష్యమూక పర్వతం సుదుఃఖారోహణ, చాలా ఎత్తుగాను పెద్దదిగాను ఉండడంతో ఆ పర్వతాన్ని ఎక్కడం కూడా చాలా కష్టం అన్నమాట. అందుకనే చాలా కష్టపడి ఎక్కవలసినటువంటిది ఆ ఋష్యమూక పర్వతము. పైగా ఆ ఋష్యమూక పర్వతాన్ని ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి. ఏనుగులు కూడా పెద్ద పెద్ద ఏనుగులు కాదు, గున్న ఏనుగులు అంటూ ఉంటారు. ఏనుగు పిల్లలు అవి శిశునాగాభిరక్షిత, పిల్ల ఏనుగుల చేత, గున్న ఏనుగుల చేత రక్షించబడుతూ ఉంటుంది ఆ ఋష్యమూక పర్వతం. ఋష్యమూక నామ, ఋష్యమూకము అనే పేరు కలిగిన, ఇంతకుముందు మనం అర్థం చెప్పుకున్నాం ఋష్యమూకం అంటే. ఆ విధమైనటువంటి సాత్వికంగాను తపస్సులకు యోగ్యంగాను ఉండే ఆ ఋష్యమూకము అనే పేరు కలిగిన పర్వతాన్ని పూర్వకాలే బ్రహ్మణ ఉదార వినిర్మిత, ఆ పర్వతాన్ని బ్రహ్మగారు చాలా విశేషంగాను మహర్షుల కోసమే సృష్టించినట్లుగా బ్రహ్మగారు ఆ పర్వతాన్ని నిర్మించారు. అలాగే బ్రహ్మగారికి కూడా చాలా ఇష్టమైనటువంటిది, తపస్సులకు యోగ్యమైనటువంటిది, చిన్న చిన్న ఏనుగు పిల్లల చేత రక్షించబడుతూ ఉన్నటువంటిది, మృగములన్నీ కూడా మహర్షులకు అనుకూలంగా ఉంటూ కనీసం శబ్దము కూడా చేయకుండా తపస్సు చేసుకోవడానికి సహకరించేటటువంటిది అయిన ఆ ఋష్యమూక పర్వతం పంపా సరోవరానికి దగ్గరగా, అంటే దాని ఎదురుగానే సమీపంలోనే చాలా ఎత్తుగా పుష్పించినటువంటి పుష్పములతోటి ఫలించినటువంటి వృక్షములతోటి చాలా విశాలంగా విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. పైగా ఆ పంపా సరోవరం యొక్క మనోవిశేషం ఏమిటి అంటే, అక్కడ ఎవరైతే నిద్రిస్తారో ఆ నిద్రించినప్పుడు ఏ కలలైతే వస్తాయో ఆ కలలు ఖచ్చితంగా నిజమై తీరుతాయట. అది ఆ ఋష్యమూక పర్వతం యొక్క విశేషం. మరి ఆ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సుమనోభిశ్చితాంస్తత్ర తిలకాన్ నక్తమాలకాన్ ఉత్పలాని చ ఫుల్లాని పంకజాని చ రాఘవ నతాని కశ్చిన్మాల్యాని తత్రారోపయితా నరః నచ వై మ్లానతాం యాంతి నచ శీర్యంతి రాఘవ మతంగ శిష్యాస్తత్రాసన్ ఋషయస్సు సమాహితాః తేషాం భారాభితప్తానాం వన్యమాహరతాం గురోః ఏ ప్రపేతుర్మహీం తూర్ణం శరీరాత్ స్వేదబిందవః తాని జాతాని మాల్యాని మునీనాం తపసా తదా స్వేదబిందు సముద్ధాని న వినశ్యంతి రాఘవ తేషామద్యాపి తత్రైవ దృశ్యంతే పరిచారిణి శ్రమణీ శబరీ నామ కాకుత్సచిరజీవిని త్వాంతు ధర్మే స్థితా నిత్యం సర్వభూత నమస్కృతం దృష్ట్వా దేవోపమం రామ స్వర్గలోకం గమిష్యతి తతస్తద్రామ పంపాయాః తీరమాశ్రిత్య పశ్చిమం ఆశ్రమస్థానమతులం గుహ్యం కాకుత్స్థ పశ్యసి న తత్రాక్రమితుం నాగాః శక్నువంతి తమాశ్రమం వివిధాస్తత్ర వై నాగా వనే తస్మిన్శ్చ పర్వతే ఋషేస్తస్య మతంగస్య విధానాత్తచ్చ కాననం తస్మిన్నందన సంకాశే దేవారణ్యోపమే వనే నానావిహగ సంకీర్ణే
రంస్యసే రామనిర్వృతః ఋష్యమూకశ్చ పంపాయాః పురస్తాత్ పుష్పితద్రుమః సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షితః ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మితః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 73తమే సర్గే 11 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.